నిమిషం ఉండండి మేడం. థ్యాంక్ యూ చెప్పు. హలో అండి, వెల్కమ్ టు రేణు రేఖా వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో అనమాట. ఇది వచ్చేసి జయాంష్ బర్త్డేని మేము స్కూల్లో సెలబ్రేట్ చేసాము. తనది ఉగాది రోజు వచ్చింది, అంటే సండే హాలిడే అనమాట. అందుకు ముందు రోజే డిస్ట్రిబ్యూట్ చేయించాను చాక్లెట్స్ మేడమ్స్కి అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా. వాళ్ళ స్కూల్లో కూడా ఉగాది సెలబ్రేషన్స్ చేశారు, అంటే ప్రీ సెలబ్రేషన్స్ అనమాట. ముందు రోజే చేశారు, ప్రతి ఈవెంట్ని చేశారనమాట వాళ్ళు బాగా. ఇక్కడైతే జయాంష్ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు చాక్లెట్స్. తనందరికీ ఇస్తుంటే నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయి. ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళి అన్ని క్లాసెస్కి ఇచ్చేవాళ్ళం కదా బాగా, సేమ్ అలానే అనిపించింది నాకు కూడా. చాలాసార్లు జయాంష్ బర్త్డే హాలిడే రోజే పడుతుంది, అందుకు ముందే ఇప్పించేస్తాను. ఇక్కడ ఫస్ట్లో మీరు చూస్తే బర్త్డే సెలబ్రేషన్స్ని, అంటే బర్త్డే విషెస్ని వాళ్ళు సాంస్క్రిట్లో చెప్పారు. ఒక సాంగ్ లాగా చాలా బాగుంది ఆ సాంగ్. ఇదైతే క్లాస్ రూమ్లో అనమాట. మళ్ళీ బయట కూడా పాడిస్తారు ఆ సాంగ్ని. మామూలుగా ప్రేయర్ చేసేటప్పుడే బర్త్డే ఎవరిదైనా ఉంటే వాళ్ళని అక్కడ నిల్చోబెట్టి పాడేస్తారు. బట్ ఇవాళ కొద్దిగా లేట్గా వచ్చామన్నమాట, అందుకు క్లాస్ రూమ్లో సపరేట్గా పాడించారు. స్కూల్లో అయితే చాలా ట్రెడిషనల్గా చేశారు, అంటే తనకి హారతి ఇచ్చి అన్నీ చేశారనమాట. మీరే చూడండి, ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడైతే ప్రిన్సిపల్ సార్కి చాక్లెట్ ఇచ్చి విషెస్ చెప్పించుకుంటున్నాడు. ఇక్కడైతే వాళ్ళ సార్ వాళ్ళకి అండ్ వాళ్ళ మేడమ్స్కి నేను కీచైన్స్ తయారు చేసి ఇచ్చానమాట. అది రెజిన్ ఆర్ట్. వాళ్ళ నేమ్స్ స్టార్టింగ్ లెటర్స్ని చేయించాను. ఎవరికన్నా కావాలి అంటే యూ కెన్ డూ మెసేజ్. ఆ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ చేస్తే సరిపోతుంది.
ఇక్కడైతే ఉగాది కని ఇలా రంగోలీ వేశారు, ఉగాది సెలబ్రేషన్స్ కని. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా తయారు చేసి పెట్టారు. ప్రతి ఒక్కరికి అలా పిక్స్ తీస్తారనమాట. ఇదైతే గ్రూప్ ఫోటో, ఫస్ట్ గ్రేడ్ వాళ్ళది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ జయాంష్ని కూర్చోపెట్టి హారతిలాగా ఇచ్చారు. ఇంట్లో కూడా మనము ఇంత బాగా చేయమనుకుంటా, వాళ్ళైతే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. మనకి మెయిన్గా బ్లెస్సింగ్స్ కావాల్సింది టీచర్స్ నుండే కదా. ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళు ఇలా చేసినందుకు. తనతోనే వెలిగించేసి తర్వాత హారతి లాగా ఇచ్చారు. ఇక్కడైతే మళ్ళీ వాళ్ళు ఆ సాంస్క్రిట్ సాంగ్ని మళ్ళీ పాడారు. ఇక్కడ అందరూ హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకోమన్నారు. అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈసారి ఇంట్లో కూడా ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ మా బ్లెస్సింగ్స్ కూడా తీసుకోమని సార్ వాళ్ళు చెప్తే తను మా బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. టీచర్స్ అండ్ సార్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఈ బర్త్డే అయితే అసలు ఎప్పటికీ మర్చిపోకుండా అలానే ఉండిపోతుందన్నమాట. యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియో మనకి ఒక మెమొరీనే అనమాట. వీ కెన్ సీ హౌ దే ఆర్ గ్రోయింగ్ ఓల్డ్ అని అన్నీ చూడొచ్చు అనమాట, చిన్నప్పటి నుండి ఎలా ఉన్నారు అని. నాకు యూట్యూబ్లో నచ్చింది అదే. అన్ని మెమొరీస్ని మనం దాచుకోలేము, అదే ఇక్కడైతే ప్రతి ఒక్కటి మనం నీట్గా దాచిపెట్టుకోవచ్చు, ఎప్పటికీ చూడొచ్చు కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్కి అండ్ అలాగే ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.